మార్చ్ వచ్చేసింది. అంటే ఐపీఎల్‌కు సమయం కూడా వచ్చేసినట్టే. మార్చి 22 నుంచి ఐపీఎల్ అసలైన ఆట మొదలు కానుంది. కానీ మార్చి 1 నుంచే ఆ సందడి మొదలైపోయింది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ అంటే అది ఆట మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ఆదాయం కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. బంగారు బాతుగుడ్డి ఎలాంటిదో ఈ ఆటలో ప్రతి బంతి అలాంటిదే. అలాగని ఆటొక్కటే కాదు, ఇదంతా ఓ ఎమోషన్. ఆటలో గెలిచేదెవరు, ఓడేదెవరన్నది అటుంచితే ప్రతి సంవత్సరం ఎన్నో అనుభూతులను మిగుల్చుతుంది. అందుకే ఐపీఎల్ మ్యాచ్లకు ఏ పండుగ సరిపోదు. వేసవి ఎంత హాట్‌గా ఉంటుందో ఐపీఎల్ కూడా అంతే సందడిగా ఉంటుంది. తొలుత ఐపీఎల్ ప్రారంభించినప్పుడు అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అన్న అనుమానం నుంచి ఇలాంటి కాన్సెప్ట్ కనిపెట్టిన వాళ్లకు సలాం అనే రేంజ్‌కు చేరింది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. విమర్శలు చేసిన వారు కూడా లేకపోలేదు. కానీ 15 ఏళ్లు తిరిగేసరికి ప్రపంచం కూడా అందుకోలేని స్థాయికి ఐపీఎల్ చేరుకుంది. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ఒక్కసారి ఐపీఎల్ వైపు తిరిగి చూసేలా చేస్తున్నాయి. స్పాన్సర్షిప్, బ్రాండ్ వాల్యూ, వేలంపాట, ప్రసార హక్కులు ఇలా ఎందులో తీసుకున్న ఐపీఎల్‌కు కోట్లు వచ్చి చేరుతున్నాయి. 2023 నుంచి 27 వరకు అంటే 5 ఏళ్లలో 410 ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారం కోసం 44,000 కోట్లను డిస్నీ హాట్‌స్టార్, వయాకమ్ 18 ఖర్చు చేయబోతున్నాయి. ఐపీఎల్ టీవీ డిజిటల్ హక్కులు 44,075 కోట్లకు అమ్ముడయ్యాయంటే ఎంతటి స్థాయిలో వ్యాపారం ఉంటుందో అంచనా వేయొచ్చు. ఇలా టీవీ, డిజిటల్‌కు కలిపి ఒక్కో మ్యాచ్‌కు దాదాపుగా 107 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అన్ని రకాల మీడియా ప్రసార హక్కులు కలిపి 46,000 కోట్లు దాటడం అంటే ఐపీఎల్ ఏ రేంజ్ సక్సెస్ అయిందో ఇట్టే చెప్పేయచ్చు. 2018-22 మధ్య ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం స్టార్ ఇండియా కేవలం 16,377 కోట్లు మాత్రమే చెల్లించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కేవలం టీవీ రైట్స్కే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ నెరాలు తెగే ఉత్కంఠతో సాగుతుండడం, ఐపీఎల్ చూసేవారి సంఖ్య పెరుగుతుండడం, మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా యాడ్స్ ఇవ్వడానికి పరిగెత్తుకొస్తున్నాయి. అవే బ్రాడ్కాస్టర్లకు ఫుల్ భరోసా ఇస్తున్నాయి. ఎంతకైనా తగ్గేదేలే అంటూ ప్రసార హక్కుల కోసం బిడ్స్ వేసేలా చేశాయి. మొత్తంగా ఐపీఎల్ అంటే ప్రతి ఒక్కరి ఆటగా మారిపోయింది. క్రికెట్ బ్యాట్లు, బంతులు బంగారంలా మారిపోయాయి. క్రికెట్ క్రీడాకారులు కోటీశ్వరులా మారిపోతున్నారు. స్పాన్సర్లు కోటాను కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ఏడాది కూడా వెలకట్టలేని వ్యాపారం జరిపేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ఆరంభం కానుంది. మే 25 వరకు ఈ వేడుక మహోత్సవం కొనసాగనుంది.